విజయవాడ ఆటో నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లో మంటలు చెలరేగాయి. పార్క్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రైవేటు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడ మెకానిక్ షెడ్లో జరిగిన ప్రమాదంలో దాదాపు 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టయితే స్థానికులు చెబుతున్న పరిస్థితి. సాధారణంగా ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులన్నీ కూడా చిన్న చిన్న రిపేర్లకి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఈ షెడ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత మొక్కు ఉండడంతో ఇక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా తీసుకొని మోరంపూడి వెళ్లారు. ఈ నేపథ్యంలో 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం, వెంటనే వాళ్ళు సీసీ కెమెరాలో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి పూర్తిగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే కూడా చేసిన పరిస్థితి కనిపించిందని కూడా చెప్తున్నారు. 10 నిమిషాల వ్యవధిలోనే ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. పూర్తిగా ఈ బస్సులన్నీ కూడా దగ్ధమయ్యాయి. దాదాపు ఈ షెడ్లో 11 బస్సులు రిపేర్కి వచ్చి ఉన్నాయి. అయితే దాంట్లో 6 బస్సులు పూర్తిగా కాలిపోతే ఒక బస్సు మాత్రం కొంత పాక్షికంగా కాలిందంటూ కూడా చెప్తున్నారు. ఇటువంటి మెకానిక్ సంబంధించి ఏవైతే షెడ్స్ ఉంటాయో ఇవన్నీ ఉన్నాయి. దాదాపు ఈ చుట్టుపక్కల 100 బస్సుల వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఉన్నాయి. అయితే ప్రమాదం వెంటనే అదుపు చేయడం వల్ల కొంత ప్రమాదం తప్పిందంటూ కూడా చెప్తున్నారు. ప్రతి బస్సు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. స్లీపర్ క్లాస్ ఇక్కడ విజయవాడ నుంచి ఇటు బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ ఇతర ప్రాంతాలకి ఇక్కడ నుంచి స్లీపర్ బస్సులు వెళ్తా ఉంటాయి. సిట్టింగ్ కింద సిట్టింగ్, పైన స్లీపర్ కొన్ని బస్సులు అయితే కొన్ని పూర్తిగా స్లీపర్ బస్సులే ఉంటాయి. పూర్తిగా ఏసీ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఏసీ వల్ల ఆ మంటలు మరింత స్పీడ్గా పెరిగాయి. కేవలం గంట వ్యవధి అంటే 12 గంటల ప్రాంతంలో ఇక్కడ బస్సుకి మంటలు అంటుకోవడానికి గమనిస్తే 1 గంట ప్రాంతానికల్లా పూర్తిగా బస్సులన్నీ కూడా దగ్ధమయ్యాయి. మనం చూస్తున్నాం ఇంకా బస్సుల్లో పొగలు వస్తూనే ఉన్నాయి. అసలు ఎక్కడా కూడా ప్రతిదీ కూడా ఇనుము తప్ప మిగతా అంతా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే షెడ్ ఉందో వాళ్ళు సమాచారం అవడంతో వెంటనే రెస్పాండ్ అయ్యి ఫైర్ ఇంజిన్ చెప్పారు. వాళ్ళు వచ్చి మంటలను అదుపు చేయడంతో గంట వ్యవధిలో అంటే 12 గంటల ప్రాంతంలో ఇక్కడ ఫైర్ అంటుకుంటే 1 గంట ప్రాంతానికి దాదాపు 6 బస్సులు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపించింది అనే చెప్పాలి. దాదాపు 3 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లిందనేది కూడా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఆటో నగర్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.